థ్యాంక్ యూ అన్న. నిజంగా కూడా ఇదొక మంచి ఆనందదాయకమైన టైం. 29 రాష్ట్రాలు, 4 కేంద్ర ప్రాంతాలు యునానిమస్గా ఒక సౌత్ ఇండియాకి చెందిన, ఎస్పెషల్లీ తెలంగాణకు చెందిన వ్యక్తిని అధ్యక్షునిగా ఎన్నుకోవడం అనేది చాలా శుభపరిణామం, చాలా ఆనందదాయకం. చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అనేది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది. స్కూల్ లెవెల్లో అందరు గేమ్స్ ఆడుతూ ఉంటారు. నేను కూడా స్కూల్ లెవెల్లో మంచి పర్ఫార్మెన్స్ చేసేవాడిని. వాలీబాల్, క్రికెట్, కబడ్డీ అండ్ హ్యాండ్బాల్ కూడా. మేము చిన్న స్కూల్లో ఉన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో హ్యాండ్బాల్ అనేది ఒక పాపులర్ గేమ్గా ఉండేది. ఎందుకంటే నేను రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. గవర్నమెంట్ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. ఈవెన్ క్రికెట్ ఆడాలన్నా ఒక బ్యాటు, బాలు, వికెట్లు ఉండాలి. కానీ ఒక హ్యాండ్బాల్ లాంటి గేమ్కి ఏమవుతుందంటే ఒక బాల్ జస్ట్ ఒక గోల్ పోస్ట్ ఉంటే చాలు. గోల్ పోస్ట్ కూడా మనం ఏదో ఐరన్ పోల్ పెట్టకుండా జస్ట్ ఒక కట్టెలతో పెట్టుకుని మేము ఉన్నప్పుడు ఆడుకునే వాళ్ళం. సో 40-20 గ్రౌండ్ ఉంటే సరిపోతుంది. ప్రతి స్కూల్లో మేము చదువుకున్నప్పుడు అప్పుడు కానీ పాత స్కూల్స్లో ఆ మినిమం గ్రౌండ్స్ ఉండేవి. అందుకనే హ్యాండ్బాల్ గేమ్ మీద మాకు క్రేజ్ పెరిగింది. అప్పుడు గేమ్ ఆడేవాళ్ళం. రూరల్ గేమ్ కింద ఇప్పుడు మన కబడ్డీ చూసుకుంటే దానికి ఎక్విప్మెంట్ అవసరం ఉండదు. అట్లా ఈ హ్యాండ్బాల్ కూడా ఎక్విప్మెంట్ లేకుండా రూరల్ గేమ్ ఉండేది. అట్లా నేను హ్యాండ్బాల్కి అట్రాక్ట్ అయ్యాను. స్కూల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో, యూనివర్సిటీ లెవెల్లో క్రికెట్, వాలీబాల్ రెగ్యులర్గా హ్యాండ్బాల్తో పాటు ఆడేవాడిని. అట్లా నాకు స్పోర్ట్స్ అనేది ఇంట్రెస్ట్. నిజంగా కూడా నేను హ్యాండ్బాల్కి వచ్చి ఒక 3.5 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు వేరే గేమ్స్లో అసోసియేషన్స్లో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్కి 2017లో ప్రెసిడెంట్ అయ్యాను నేను. రావడంతో పాటే ఆసియన్ క్లబ్ లీగ్ అనేది చాలా పెద్ద టోర్నమెంట్ ఇక్కడ చేసాము. ఒక 10 దేశాలకు సంబంధించిన టీమ్స్ ఇక్కడ క్లబ్ లీగ్ టీమ్స్ జరిగినాయి. ఆ తర్వాత నేషనల్ గేమ్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేసినాము. అంతేనా మళ్ళీ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ గేమ్స్ ఇక్కడ చేసినాము. చాలా ఈవెంట్స్, ఆల్మోస్ట్ ఒక 20-25 ఈవెంట్స్ ఇక్కడ చేయడం. దాన్ని నేను చేస్తున్న కృషిని నా హ్యాండ్బాల్ ఫెడరేషన్ గుర్తించి అతి తొందరలోనే నన్ను సౌత్ ఇండియాకి చైర్మన్ చేసింది. నేను 2018లో సౌత్ ఇండియాకి చైర్మన్ హ్యాండ్బాల్కి అయ్యాను. ఆ తర్వాత 2019లో ఫెడరేషన్కి వైస్ ప్రెసిడెంట్ అయ్యాను. ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ అయినాక ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ చేయడం కానీ, చాలా క్లబ్ లీగ్స్ని టీ స్పోర్ట్స్ ద్వారా ఇంటర్నేషనల్ ఆడిపించడం కానీ, ఆల్మెటీలో ఆడిపించాము గేమ్స్ని. ప్లస్ ఇంకా పాకిస్తాన్ కూడా మన టీం పంపించాము లాస్ట్ టైం. ఇవన్నీ చూసి నా ఇంట్రెస్ట్ని చూసి 29 స్టేట్స్ సంబంధించిన ప్రెసిడెంట్ సెక్రటరీలు ప్లస్ మళ్ళీ 4 యూనియన్ టెరిటరీకి సంబంధించిన ప్రెసిడెంట్ సెక్రటరీలు నన్ను యునానిమస్గా ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు హ్యాండ్బాల్ ఫెడరేషన్కి. హ్యాండ్బాల్ ఒక రూరల్ గేమ్ కింద చాలా పాపులర్ గేమ్ ఇది. కాకపోతే ఇది గేమ్ ఆడే వాళ్ళకి చాలామందికి తెలుసు. స్కూల్స్లో కూడా చాలా యూనివర్సిటీలో కూడా ఆడుతున్నారు, కాలేజీ లెవెల్లో. కాకపోతే గేమ్ని ఇంకా పాపులర్ చేయాలి. అందుకని గేమ్ని పాపులర్ చేయాలంటే ఇప్పుడు క్రికెట్ లేకపోతే బ్యాడ్మింటన్ ఆల్రెడీ పాపులర్ గేమ్స్, ప్లస్ దాంట్లో కమర్షియల్గా కూడా బాగా వేయబుల్ ఉన్నాయి. కాకపోతే హ్యాండ్బాల్ అనేది కమర్షియల్గా అంత వేయబుల్ అవ్వలేదు, పాపులర్ కూడా అంత అవ్వలేదు. ఇంకా పాపులారిటీ పెంచాల్సింది. దాంట్లో భాగంగానే మేము ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ చేయాలని చూస్తున్నాం. ఒకసారి లీగ్ వస్తే ఇది పాపులర్ అవుతుంది. ఎందుకంటే లీగ్ అనేది టెలికాస్ట్ కూడా అవుతుంది. సోనీ టీవీ టెలికాస్ట్ కూడా చేస్తుంది. ఇది బ్రాడ్కాస్టింగ్ రైట్స్ కూడా వచ్చేసినాయి, బ్రాడ్కాస్టింగ్ డేట్స్ కూడా ఇచ్చినారు. సో హ్యాండ్బాల్ని ప్రీమియర్ లీగ్ చేస్తే ప్రీమియర్ లీగ్తో ఇది పాపులర్ అవుతుంది అని అనుకుంటున్నాను. గవర్నమెంట్ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంది అన్ని స్పోర్ట్స్కి. స్లోగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఖేలో ఇండియా ప్రోగ్రామ్ తీసుకుంది. దీంట్లో ఖేలో ఇండియాతో వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే స్పోర్ట్స్ మెన్ని ఎంకరేజ్ చేసుకుంటూ ఒలింపిక్స్ మెడల్ తీసుకురావాలనేది ఖేలో ఇండియా మెయిన్ ఇంపార్టెన్స్. నేను థింక్ దాంట్లోనే భాగంగా 14 గేమ్స్ని ఖేలో ఇండియాలోకి తీసుకొచ్చినారు. నేను హ్యాండ్బాల్ ఇంకా ఈ ఇయర్ తీసుకొస్తున్నారు 14. ఒకసారి హ్యాండ్బాల్ని ఖేలో ఇండియాలోకి తీసుకొస్తే ఆల్మోస్ట్ ప్రతి ప్లేయర్కి మంత్లీ 10,000 రూపీస్ గవర్నమెంట్ పే చేస్తుంది. వాళ్ళకి గేమ్ ప్రాక్టీస్కి కానీ, లేదంటే వాళ్ళకి న్యూట్రిషన్ కానీ, వాళ్ళకి టీఏడిఎల్ కానీ, ఇవన్నీ కూడా. హ్యాండ్బాల్ ఒకసారి వచ్చేసి ఆల్మోస్ట్ ఇంకా గేమ్ పాపులర్ అవుతుంది. దాంతోపాటుగా ఏదైనా ఒక స్పోర్ట్ని గవర్నమెంట్ సపోర్ట్ కానీ, స్పాన్సరర్ సపోర్ట్ కానీ లేకపోతే స్పోర్ట్ ఇంప్రూవ్మెంట్ అవ్వదు, స్పోర్ట్ డెవలప్మెంట్ అవ్వదు. బై గాడ్ గ్రేస్ తెలంగాణలో చాలా, అంటే నేను చాలా ఈ మధ్యలో వేరే రాష్ట్రాలు కూడా చూస్తున్నాను. దాంట్లో కంటే ఎక్కువగా తెలంగాణలో స్పోర్ట్స్ ప్రమోటర్స్, స్పోర్ట్స్ లవర్స్ అండ్ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు, స్పోర్ట్స్ స్పాన్సరర్స్ చాలా ఎక్కువగా ఉన్నారు. అందుకనే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ కంపెనీస్ అన్నింటినీ కూడా సిఎస్ఆర్ ఫండ్ కింద ఏదైతే వస్తుందో సిఎస్ఆర్ ఫండ్ని కొంచెం అయినా ఖచ్చితంగా స్పోర్ట్స్లో ఇవ్వాలన్నదే మా ఇంటెన్షన్. వాళ్ళందరితో రిక్వెస్ట్ చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా స్పోర్ట్స్ కోటా కింద సిఎస్ఆర్ నుంచి 20%ని, ఏదైతే సిఎస్ఆర్ 100 రూపీస్ వాళ్ళు ఖర్చు పెడితే 20% దాన్ని స్పోర్ట్స్లో ఖర్చు పెట్టాలని ఒక గైడ్లైన్స్ ఇచ్చినారు. దాని భాగంగా అందరినీ ఒప్పించి సిఎస్ఆర్ ఫండ్స్ దీనికి టర్న్ చేయడానికి ట్రై చేస్తాం. దేశంలో తెలంగాణని స్పోర్ట్స్ హబ్ చేయాలని మన తెలంగాణ గవర్నమెంట్ సీరియస్గా వర్కౌట్ చేస్తుంది. దాంట్లో భాగంగానే రీసెంట్గా కూడా స్పోర్ట్స్ సిటీని అనౌన్స్ చేయడం జరిగింది.
కేటీఆర్ గారు, సీఎం గారు ఇద్దరు కూడా స్పోర్ట్స్ని సీరియస్గా నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లాగే గత వారం కింద నేను ఒకసారి స్పోర్ట్స్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు కానీ ఇంకా స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళు కలిసినప్పుడు ఇక్కడ ఒక పెద్ద ఈవెంట్ చేయాలనేది వాళ్ళ టార్గెట్గా ఉంది. ఒక నేషనల్ గేమ్ లాంటి, ఎందుకంటే ఇంతకుముందుకు మనకి ఇక్కడ ఆఫ్రో ఏషియన్ గేమ్స్ జరిగినాయి, నేషనల్ గేమ్స్ జరిగినాయి, వరల్డ్స్ మిలిటరీ గేమ్స్ జరిగినాయి. అప్పుడు మనకు చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. గచ్చిబౌలి లాంటి స్టేడియంస్ కానీ ఇంకా ఆల్మోస్ట్ 10-15 స్టేడియంస్ వచ్చినాయి. దేశంలో ఎక్కడ లేనంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన తెలంగాణలో ఉంది. కాకపోతే వీటిని మంచిగా యూటిలైజ్ చేసుకొని చాలా ఈవెంట్స్ ఇక్కడ చేసినప్పుడు ఆటోమేటిక్గా స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అంతేకాకుండా తెలంగాణ గవర్నమెంట్ కొత్త స్పోర్ట్స్ పాలసీని కూడా ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. దాంట్లో ఒక 2-3 మీటింగ్స్ కూడా అయినాయి. మా సంఘం తరపున, తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ తరపున కూడా మేము వారికి మా సజెషన్స్ సబ్మిట్ చేసినాం. వాళ్ళందరూ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయినారు. ఏవైతే మేము చేసిన సజెషన్స్లో ఇండోర్ గేమ్స్ ఇంకా కొంచెం, ఇండోర్ స్టేడియంస్ ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పాం. ఎందుకంటే హ్యాండ్బాల్ అనేది ఒక ఇండోర్ గేమ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా లేని కారణంగా వాటిని అవుట్డోర్లో ఆడుతున్నారు. అవుట్డోర్లో ఆడడంలో వీళ్ళకి ఇబ్బంది ఏం జరుగుతుందంటే, ఈ గేమ్ అనేది టోర్నమెంట్ అంతా కూడా ఇండోర్లో జరుగుతాయి. వీళ్ళు ప్రాక్టీస్ అంతా అవుట్డోర్లో చేసి టోర్నమెంట్ ఇండోర్లో చేసినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇండోర్లో ఆడడానికి. ఎందుకంటే అక్కడ ఫ్లడ్ లైట్స్లో ఆడాల్సి ఉంటుంది, టర్ఫ్ పైన ఆడాల్సి ఉంటుంది. ఇండోర్లో గ్రౌండ్ మీద, క్లే మీద ప్రాక్టీస్ చేసిన వాళ్ళు టఫ్ మీద ఆడడం కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకనే వాళ్ళ ప్రాక్టీస్ కూడా టఫ్ మీద జరిగితే రిజల్ట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకనే ఇండోర్ గేమ్స్ని ఇండోర్లోనే ఆడాలని, ఇండోర్ ఫెసిలిటీస్ పెంచాలనేది మా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఉన్న ఇండోర్ స్టేడియంస్ని యూజ్ చేసుకుంటూ మల్టీపర్పస్ ఇండోర్ గేమ్స్ కాకుండా హ్యాండ్బాల్కి సపరేట్గా ఒక ఇండోర్ స్టేడియం ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. హ్యాండ్బాల్తో పాటుగా దేశంలో చాలా గేమ్స్లో ఆడే పిల్లలకి ఒలింపిక్స్, ఎస్పెషల్లీ నేను పేరెంట్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది చెప్పేది ఏంటంటే, మీరు దయచేసి స్పోర్ట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒలింపిక్ స్పోర్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఒలింపిక్ స్పోర్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే ఒలింపిక్ లెవెల్ దాకా వెళ్ళకపోయినా ఒలింపిక్ స్పోర్ట్స్కి అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒలింపిక్ స్పోర్ట్లో ఆడే వాళ్ళకే గవర్నమెంట్ జాబ్స్ కానీ లేకపోతే స్పోర్ట్స్ కోటాలో వచ్చే 2% కోటా కానీ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది వేరే స్పోర్ట్తో పాటు. ఎవరైనా పేరెంట్స్ స్టూడెంట్స్ని, మీ పిల్లల్ని ఖచ్చితంగా ఏదో ఒక స్పోర్ట్ ఆడించండి. 32 ఇండోర్ మొత్తం ఒలింపిక్ గేమ్స్లో ఉన్న ఏదైనా ఒక గేమ్ని తీసుకొని వాళ్ళకి ఆడించండి. ఎందుకంటే స్పోర్ట్స్లో చాలా కెరియర్ ఉంది. మీరు ఇండియా వైజ్గా చూసుకుంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా జాబ్స్ వస్తున్నాయి. నాకు ఖచ్చితంగా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా, మేము చేసిన సర్వే ప్రకారంగా ఇంకో 15-20 ఇయర్స్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎన్నైతే ఉద్యోగాలకి అవకాశం ఉందో అన్ని ఉద్యోగాలు స్పోర్ట్స్లో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే స్పోర్ట్స్లో కొత్త కెరియర్స్ వస్తున్నాయి. స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అని, స్పోర్ట్స్ లీగ్ మేనేజ్మెంటు, ఇంకా డేటా అనాలిసిస్, చాలా అవకాశాలు వచ్చిగా వస్తున్నాయి. ఎందుకంటే ఇండియా చాలా పెద్ద కంట్రీ, 135 కోట్ల జనాభా ఉన్న కంట్రీ. దీంట్లో స్పోర్ట్ అనేది చాలా పెద్ద గేమ్ ఇష్యూ ఉంది. వీళ్ళందరికీ కూడా స్పోర్ట్ అందరూ ఇప్పుడు, ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లలందరూ ఆడాలనుకుంటున్నారు. వాళ్ళ లీగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు క్రికెట్ లీగ్ వల్ల చాలామందికి ఎంప్లాయ్మెంట్ జరిగింది. కబడ్డీ లీగ్ వల్ల కూడా చాలా ఎంప్లాయ్మెంట్ జరిగింది. ఆల్రెడీ బ్యాడ్మింటన్ లీగ్ జరిగింది. హ్యాండ్బాల్ లీగ్ ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్నాం. సో ఒక్కొక్క గేమ్లో సమ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అంతేకాకుండా స్పోర్ట్స్ కోటా కింద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2% ఎడ్యుకేషన్ కాలేజీలో సీట్లు ఇస్తుంది. మెడికల్ సీట్లు రావడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇంజనీరింగ్ సీట్లు మంచి యూనివర్సిటీలో చాలామందికి వస్తున్నాయి. అట్లే కాకుండా రైల్వే డిపార్ట్మెంట్స్లో, పోస్టల్ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో, సర్వీసెస్లో అంటే మిలిటరీ సర్వీసెస్లో ఎక్కువ పర్సంటేజ్ ఈ స్పోర్ట్స్ మెన్స్కే ఉంటుంది. నాకు తెలిసి హ్యాండ్బాల్లో తెలంగాణ నుంచే మినిమం ఒక 4,000 to 5,000 మెంబర్స్కి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చినాయి. దీంట్లో ఇండియా వైజ్గా చూసుకుంటే నియర్ అబౌట్ ఒక్కొక్క స్పోర్ట్ నుంచి 20-25 వేల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యింది. ఖచ్చితంగా స్పోర్ట్లో ఉన్న వారికి కెరియర్ బాగుంటుంది. కబడ్డీ నిజంగా కూడా చాలా మంచి లీగ్ చేసిన తర్వాత చాలా మంచి లెవెల్ వచ్చింది. వాళ్ళకి సెలబ్రిటీ గేమ్ అయింది. అది ఇంతకుముందు ఒక రూరల్ గేమ్ ఉన్నది, ఇప్పుడు రూరల్ గేమ్ కంటే కూడా సెలబ్రిటీ గేమ్ అయింది అది కబడ్డీ కంటే హ్యాండ్బాల్ చాలా ఫాస్టెస్ట్ గేమ్. వరల్డ్లో ఫాస్టెస్ట్ గేమ్ ఈజ్ హ్యాండ్బాల్. ఈ హ్యాండ్బాల్ని ఒకసారి మ్యాచ్ ఎవరైనా చూస్తే దానికి అట్రాక్ట్ అవుతారు, అడిక్ట్ అవుతారు. అందుకనే లీగ్ని టీవీలో చూపించాలనేది మా ఉద్దేశం. ఒకసారి టీవీలో లీగ్ వచ్చింది అనుకుంటే ఆటోమేటిక్ ఇది పాపులర్ అవుతుంది. మీకు ఫుట్బాల్ ఎంతైతే పాపులర్ ఉందో, బాస్కెట్బాల్ ఎంతైతే పాపులర్ ఉందో వాళ్ళ హ్యాండ్బాల్ కూడా అంతే పాపులర్ అవుతుంది. ఇది రూరల్ గేమ్. అందుకనే దీన్ని సెలబ్రిటీ గేమ్ కింద కూడా తీసుకొస్తాం.
తెలంగాణ బేస్ హైదరాబాద్ బేస్ చేసుకుని ఒక స్పోర్ట్స్ డైరీ ఇండియా లెవెల్లో ఎదగాలని, ఇట్లాంటి స్పోర్ట్స్ ఛానల్ ఇంకా రావాలని, ఈ స్పోర్ట్స్ డైరీ తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో చేస్తుంది కాబట్టి వీళ్ళకి బెస్ట్ విషెస్. ఆల్ ది బెస్ట్ స్పోర్ట్స్ డైరీ.